ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు నేను కొత్తిమీరని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా కాడల వరకు మాత్రమే తీసేసేయాలి, మిగిలిందంటే బాగుంటుంది. పైన వేర్ల దగ్గరికి మాత్రమే కట్ చేస్తున్నాను చూసారా, ఇంత పార్ట్ మాత్రమే. ఇదిగోండి పాడైపోయింది, ఓన్లీ ఇంత పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నా, మిగిలిందంతా ఫ్రెష్గా ఉంటుంది. మనకి కాడలతో సహా తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఇదిగోండి మనకంటే ఎక్కువ యానిమల్స్కి, పక్షులకు చాలా ఇష్టం ఆకుకూరలు వాటి యొక్క కాడలు. చూడండి ఇది వెతుక్కొని మరి తింటుంది కొత్తిమీర కాడల్ని. నా కోడిపిల్లలకైతే కొత్తిమీర అంటే ఎంత ఇష్టమో తెలుసా. మిగతా కాడలు కూడా అస్సలు పాడాను. ముదిరిపోయిన కాడలైనా పర్లేదు, మనం కర్రీలో వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనము తీసేసేయచ్చు ముదిరిపోయినా కానీ. పిల్లలకైతే అస్సలు ఆకుకూరలు తీసేయకుండా తినేలాగా చూడండి ఇంత ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనము క్లీన్ చేసుకొని మనము ఇలా కవర్లో పెట్టుకున్నా లేదంటే ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా ఎన్ని రోజుల వరకైనా పాడైపోదు. ఇలా కాడలన్నీ ఒక సైడు, మిగిలినంత ఒక సైడు ఇలా పెట్టేసుకొని కవర్కి ముడి వేసేసుకోవాలి. ఎన్ని రోజులు నా అస్సలు ఖరాబ్ కాదు, వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా. ఏమైనా పచ్చిగా ఉందనుకోండి కాసేపు గాలి పెట్టేసుకోవాలి. ఇదైతే ఏం పచ్చిగా లేదు, చాలా ఫ్రెష్గా ఉంది రుచితో కొత్తిమీర. ఇంకొక కట్ట తెచ్చిన అయిపోయేదేమో అనిపిస్తుంది. కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుంటే బాగుండేది. వెన్స్డే వెళ్తాను కదా అప్పుడు తెచ్చేసుకున్నాము. ఈసారికి అయితే ఇది ఫ్రైడ్ రైస్ చేసిద్దాం. కొత్తిమీర రైస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం కొత్తిమీర రైస్. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. రేపు లంచ్కి కొత్తిమీర రైసే చేసుకుందాం. బాగుంటుంది కొత్తిమీర రైస్, వేడి అన్నము, వేడి కొత్తిమీర రైస్, దానికి కాంబినేషన్ రైతా తినాలి, సూపర్ ఉంటుంది. పెళ్ళికి ముందు అయితే మమ్మీ బావి దగ్గరికి వెళ్ళి బాగా కొత్తిమీర తెచ్చింది అనుకోండి, అప్పుడైతే అట్లే వేసుకునేవాళ్ళం. కొత్తిమీర రైస్ చేసుకుంటుండే, వేడిగా అన్నము, దానికి కాంబినేషన్ రైతా. అవి పాలు, బర్రె పాలు అనమాట. పాల కేంద్రం ఉంటుంది, ఆ పాల కేంద్రంలో తీసుకొస్తుంది నాన్న పాలు చిక్కగా ఉంటుంటే వాటి యొక్క పెరుగైతే